వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చల్రపల్లి రైల్వే టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్గా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల బీజేపీ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంతో అధికారుల అభ్యంతరం. చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ఎంట్రీ. కర్ణాటకలో 2, గుజరాత్లో 1 కేసు నమోదు. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల సూచన. సంక్రాంతి పండుగ సందర్భంగా 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఏర్పాట్లు. ఈ నెల 6 నుంచి 18 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు ఉంటాయని అధికారుల వెల్లడి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన. దేశీయ స్టాక్ మార్కెట్పై చైనా వైరస్ ప్రభావం. భారత్లో 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో సూచీలు పతనం. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై సీఎం రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో పంజా విసురుతున్న చలి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. నిజామాబాద్లో కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన నిర్వాహకులు కిరణ్, ఎన్జీఎస్ సంతోష్. సమస్త జీవకోటికి ఆరోగ్యం చాలా ప్రధానం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్. చల్రపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్ 28న ఈ టెర్మినల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిలో స్లీపర్ వంటి సౌకర్యాలను కల్పించనున్నాం. కొత్త రైల్వే ట్రాక్లతో పాటు అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం. చల్రపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. దేశంలో 35% విద్యుదీకరణ పూర్తయింది. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తెచ్చాం. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుంది. రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖ చిత్రాన్ని మారుస్తుందని మోదీ చెప్పారు. नरेंद्र मोदी जी को तेलंगाना जनता की तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था. आज तेलंगाना जनता को ये चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं, क्योंकि ये हैदराबाद तेलंगाना स्टेट लैंडलॉक स्टेट है. पोर्ट का कोई फैसिलिटी नहीं है. खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है. आज पूरे किए और प्रधानमंत्री जी और तेलंगाना जनता को ये अंकित कर रहा है, तो तेलंगाना के लिए बहुत उपयोग होगा. इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूँ. तेलंगाना ఆదిలాబాద్లోని మామడ టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షికి ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్లోని మామడ టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ప్రభుత్వ సలహాదారుడు ప్రోటోకాల్కి డప్పు చప్పులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జిని భారీ గజమాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్మానించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంది. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదన్నారు. మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి నవీపేట్ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవీపేట బాలుర హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు నాణ్యత కూడిన భోజనం విద్యార్థులకు పెట్టాలని సూచించారు. భోజనం ఏ విధంగా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా గుడ్లు, ప్రోటీన్స్ సంబంధించిన వస్తువులు విద్యార్థులకు ఖచ్చితంగా అందజేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాబోయే వార్షిక పరీక్షలలో 75% పైగా మార్కులు వచ్చేలా, 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికయుక్త చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది దని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యతో పాటు భోజనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు గత ప్రభుత్వాలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానించారు. వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులకు కానీ, టీచర్స్కి కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించాం. ఇంకో రూమ్ ఏదో అడిషనల్ వెళ్తా ఉన్నాం, తప్పనిసరిగా చేసుకుందాం. అయినా మన వంతు మేము ప్రభుత్వం తరఫు నుంచి నా చదువుకునే విద్యార్థులకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి పంట సాగు కోసం విడుదల చేసిన నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించిన నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని, తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించాలని అధికారులకు ఆదేశించారు. నిజాం సాగర్లో నిల్వ ఉంచిన నీటిని వచ్చే వర్షాకాలం నాటికి కాపాడుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ ఏరియాకు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిజాం సాగర్ నీటి విడుదల పైన రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ రివ్యూకి 2 సబ్ కలెక్టర్లు, బాన్స్వాడ అండ్ బోధన్ సబ్ కలెక్టర్, నేను, బాలరాజు గారు, ఆల్ మండలాల తహసీల్దార్లు, ఆల్ డివిజనల్, సబ్ డివిజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్లు, సెక్షన్ ఆఫ్ సదస్సు పాల్గొన్నారు. ఈ యాసంగి పంటకు నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా హామీ మేరకు రైతులకు 12,000 రూపాయలు రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 రూపాయలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు ఈ నెల 26వ తేదీన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రత్నాకర్, జావేద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, సేవాదల్ సంతోష్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం ఎలక్షన్స్ పెట్టుకుని 5 సంవత్సరాల వరకు పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలి, అసెంబ్లీ సభ్యులు ఏం చేయాలి, ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేయాలి, ముఖ్యమంత్రులు గారు ఏం చేయాలి, పోర్ట్ఫోలియోలు మినిస్టర్స్గా ఇచ్చి దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అదేవిధంగా ప్రజల సమస్యలను దాని మీద డిస్కషన్ చేసుకుంటూ అవసరాలను బట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ ఫండ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని డెవలప్ చేసేది ఒక రకం. దాంట్లో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు కూడా ఎంత ఇబ్బంది అయినా పార్లమెంట్ డోర్స్ బంద్ చేసి బిల్ పాస్ చేశారు. ఎందుకు? సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం యూనిట్ నిజామాబాద్కు వస్తున్నారు. టీజర్ రిలీజ్కు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సంక్రాంతికి వస్తున్న సినిమా టీజ్ రిలీజ్కు భారీ ఏర్పాట్లు చేశారు. రహదారి వెంట ఫ్లెక్స్లు, గ్రౌండ్ చుట్టూ ఉన్న సెంట్రల్ డివైడర్పై స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మైదానంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ప్రేక్షకుల కోసం వీఐపీల గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారీ పోలీసు భద్రతతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్స్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఫైనల్ ఎలక్టోరల్ ప్రకటించడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సంగన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 6,90,317 ఓటర్లు కాగా ఇందులో 3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది స్త్రీలు, 32 మంది ఇతరులు. నియోజకవర్గాల వారీగా వివరిస్తే జుక్కల్ నియోజకవర్గంలో 2,06,402, 1,01,76 పురుషులు, 1,05,316 స్త్రీలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2,25,858, కామారెడ్డి నియోజకవర్గంలో 2,58,057 ఉన్నారని తెలిపారు. అదేవిధంగా 600 మంది సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారని వివరించారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నవిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు మిగిల్చిన తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని, అయినా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు పంట పెట్టుబడికి 12,000, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, రెవెన్యూ అధికారులు, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. దాన్ని రాను ₹1,00,000 చేశాం. ఇప్పుడేమో మీకు ఇంటర్నెట్ వస్తా ఉన్నాయి. మొన్న వరకు ఎందుకు లేదంటే మనకు బాగా అవసరం చెప్పి ఇల్లు కట్టిద్దాం, ఇంటికి నౌకరిద్దాం, 3 ఎకరాల భూమి ఇద్దాం. చైనాలో హెచ్ఎంపీవీ కలకలం సృష్టిస్తున్న వేళ భారత్లో ఆ వైరస్ను గుర్తించారు.
దేశంలోని కర్ణాటకలో 2, గుజరాత్లో 1 కేసు వెలుగు చూసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 చిన్నారులు, అహ్మదాబాద్లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ 2 కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది. కాగా 3 నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి చికిత్స పొందుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో వైరస్ సోకిన 2 నెలల చిన్నారి ప్రస్తుతం చికిత్స అందుతోంది. అయితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కుటుంబాలు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి 41 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్కో అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్టు వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8 నుండి అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు విచారణ కోసం వచ్చిన విషయం తెలిసిందే. తనతో పాటు న్యాయవాదిని లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుండి వెనుదిరిగారు. మరోవైపు ఆయనకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వాళ్ళు కూడా వాదనలు 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖున. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ 35+ మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని నిజామాబాద్ నగరంలోని కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 73 జట్లు పాల్గొన్నాయి. కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ నిర్వాహకులు కిరణ్, ఎన్జీఎస్ సంతోష్ పోటీలను ప్రారంభించారు. అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసాన్ని అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ సీనియర్ క్రీడాకారులు పసుల అరవింద్, షాదుల్లా ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులను అందజేశారు. ఓపెన్ మెన్స్ డబుల్స్ విభాగంలో కమ్మర్పల్లికి చెందిన మోహన్ రెడ్డి, కిషన్ విన్నర్స్గా, కమ్మర్పల్లికి చెందిన శివకృష్ణలు రన్నర్స్గా నిలిచారు. అలాగే 35+ మెన్స్ డబుల్స్ విభాగంలో కమ్మర్పల్లికి చెందిన మోహన్ రెడ్డి, కిషన్ విన్నర్స్గా, నిజామాబాద్కు చెందిన బాబు, శ్రీహరి రన్నర్స్గా నిలిచారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. క్రీడల నిర్వహణ మల్లన్న రాజు, సౌరభ్, విజయ్ శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. భూమండలంలో సమస్త జీవకోటిలో అందరికీ ఆరోగ్యం చాలా ప్రధానమని పరమహంస పరివ్రాజక శ్రీ బాలయోగి రాములు మహారాజ్ పేర్కొన్నారు. నందిపేటలోని పల్గుట్ట ప్రాంగణంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమం ట్రస్ట్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, శ్రీ కేదారేశ్వర ఆశ్రమం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలందరికీ ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 పరమహంస పరివ్రాజక శ్రీ బాలయోగి రాములు మహారాజ్ హాజరై అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి దయానందిన జీవనంలో సమస్త జీవకోటిలో ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైందని, ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ జీవన మనుగడ కొనసాగించాలని కోరారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నటువంటి
రోటరీ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. తదనంతరం బెంగళూరు నుంచి విచ్చేసిన మెడికల్ టీం పర్యవేక్షణలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో మహిళలకు ఉచితంగా టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నందిపేట మండలంలోని చుట్టుముట్టు ఉన్న గ్రామంలోని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. రేపు అనగా మంగళవారం 7 జనవరిలో ఈ అవకాశం కలదని, ఎవరైనా చేయించుకునేవారు ఉంటే ఉదయం 10 గంటల నుండి 1 గంటల ప్రాంతంలో వచ్చి చేయించుకోగలరని క్లబ్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ నవీన్ మాలు, బీరెల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6, సంగారెడ్డి జిల్లా కోహిల్లో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 7.9, నిర్మల్ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8.3, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో 9.2, వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నిన్నెలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిరుడితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 6, 7 తేదీల్లో చల్రపల్లి తిరుపతి, చల్రపల్లి, 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చల్రపల్లి తిరుపతి, చల్రపల్లి మధ్య 6 రైళ్లు అందుబాటులో ఉంటాయి. 13న వికారాబాద్ కాకినాడ టౌన్, 14న కాకినాడ టౌన్ చల్రపల్లి మధ్య రైళ్లు నడుస్తాయి. 9, 10, 16, 17 తేదీల్లో కాచిగూడ తిరుపతి, కాచిగూడ మధ్య 4, 11, 12, 18, 19 తేదీల్లో చల్రపల్లి నర్సాపూర్, చల్రపల్లి మధ్య 4, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్ కాకినాడ టౌన్, సికింద్రాబాద్ మధ్య 4, జనవరి 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో చల్రపల్లి నర్సాపూర్, చల్రపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తాయి. 8, 9, 10, 11, 12, 13, 14, 15 చల్రపల్లి కాకినాడ టౌన్, చల్రపల్లి మధ్య 8, జనవరి 6, 7, 13, 14 తేదీల్లో నాందేవాడ కాకినాడ టౌన్, నాందేడ్ మధ్య 4, జనవరి 9, 10, 12, 13, 14, 15 తేదీల్లో చల్రపల్లి శ్రీకాకుళం రోడ్, చల్రపల్లి మధ్య 6 రైళ్లు అందుబాటులో ఉంటాయి. 7, 8 తేదీల్లో కాచిగూడ శ్రీకాకుళం రోడ్, కాచిగూడ మధ్య 2 రైళ్లు నడపనున్నట్లు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నరసింహరావు తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు.
సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ రోజు 96 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలని, ఇప్పటికే సర్వే చేసిన వివరాలు, రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలన్నారు. ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన 2 పడక గదుల ఇళ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇండ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత వేసవి కాలంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకుని వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా అద్దె బోర్డులు పరిశీలించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, మురికి కాల్వల్లోని చెత్తను తొలగించాలని, మురికి కాల్వల్లోని నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలన్నారు. ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలను 100% సంరక్షించాలని తెలిపారు. డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వారి క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలపై సమీక్షించాలని, పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జెడ్పీసీఓ చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు 3 నెలలుగా ఎఫ్ఐఐల అమ్మకాలతో భారీగా పతనమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లపై చైనా వైరస్ మరో దెబ్బ వేసింది. సోమవారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. దేశంలో చైనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలతో ఒక్కసారిగా స్టాక్స్ పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 1442 పాయింట్లు, నిఫ్టీ 452 పాయింట్లు కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 1214 పాయింట్ల నష్టంతో 78,008 వద్ద, నిఫ్టీ 376 పాయింట్ల నష్టంతో 23,616 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50లో అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్, HCL టెక్, టైటన్ స్టాక్స్ మాత్రమే లాభపడగా ఐటీసీ, బీపీసీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్, M&M, రిలయన్స్ షేర్లు 2% పైగా నష్టపోయాయి. సాటాపూర్ చౌరస్తాలో రైతు భరోసాతో పాటు ఉపాధి హామీ కూలీలకు కేబినెట్లో అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి మండలంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ ఆదివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ కూలీలు, రైతు కూలీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. బోధన్ ఎమ్మెల్యే, మా నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆదేశాల అనుసారం ప్రజాపాలన, ప్రజల కొరకు ఏర్పడ్డ పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు నిదర్శనమన్నారు. జాబు కార్డులో ఉన్న ఉపాధి కూలీలు, గ్రామీణ ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుందని చెప్పారు. జనవరి 26 నుండి వారి అకౌంట్లో జమ చేస్తామని నిర్ణయం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయాన్ని నాయకులు, కార్యకర్తలు, రైతులు హర్షించదగ్గ విషయమని అన్నారు. క్వింటాల్ 500 రూపాయల బోనస్, 500 రూపాయలకి సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మాజీ సొసైటీ చైర్మన్ జి. సాయిరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గయసుద్దీన్, సిడిసి మాజీ ఉపాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మాజీ సర్పంచ్లు జావిదుద్దీన్, వినోద్ కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కార్తిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతులకు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి గాను పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన, ప్రజల కొరకు పాలన అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలనకు నిదర్శనంగా నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న గ్రామీణ ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వటం అనే నిర్ణయం తీసుకోవటం, అది రాబోయే 26 జనవరి ఈ నెలలోనే వారి అకౌంట్లలో జమ చేస్తామని నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయం. కాబట్టి ఈ విషయాన్ని, ఈ నిర్ణయాన్ని ప్రజలు, నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మా నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర క్యాబినెట్ మొత్తానికి ఈరోజు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సాటాపూర్ చౌరస్తాలో
రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్ద మొత్తంలో కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగకు 444 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి సొంతుళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు 444 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలకు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బాన్స్వాడ, కామారెడ్డి నుండి హైదరాబాద్ వరకు, విజయవాడ వరకు స్పెషల్ బస్సులను నడుపుచున్నవి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయబడినవి. జనవరి 9 నుంచి 12 వరకు, జనవరి 16 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు, తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా 0 టికెట్లను తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ నంబర్లు సంప్రదించాలని సూచించింది. ఆర్మూర్ 7382843133, నిజామాబాద్ 9959226022, కామారెడ్డి 08468220281, బోధన్ 9849500725, బాన్స్వాడ 9491105706. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షిత, సుఖవంతమైన ప్రయాణంతో సంక్రాంతి పండుగను జరుపుకొని తిరుగు ప్రయాణంలో కూడా తమ గమ్యస్థానాలకు చేరుటకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయబడినవని టీ జ్యోత్స్న రీజనల్ మేనేజర్ నిజామాబాద్ తెలిపారు. గొర్రెపాటి మాధవరావు చిత్రపటానికి నిజామాబాద్ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హక్కుల యోధుడు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావుకి ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్టలో చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ, గొర్రెపాటి మాధవరావు ప్రజల హక్కుల కోసం న్యాయ సామాజిక వ్యవస్థలు పోరాటం చేశారని, బలహీనుల హక్కులను అణచివేస్తున్నప్పుడు, రాజ్యహింస పెరుగుతున్నప్పుడు బాధితుల గొంతుకై నిలిచాడని, మాధవ మరణం హక్కుల ఉద్యమానికి తీరని, ఈ నెల 11న జరిగే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రియ, మహిళా సంఘం నాయకులు అరుణరేఖ, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే అంగన్వాడీ సమస్యల పరిష్కారం అవుతుందని ఆవిర్భావ దినోత్సవంలో రమేష్ బాబు వెల్లడించారు. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్లో సిఐటియు కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఈ రమేష్ బాబు మాట్లాడుతూ, దేశంలో పసిపిల్లల, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం వారికి పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ప్రాజెక్టులు ప్రారంభించిన ఐసిడిఎస్ నేడు దేశవ్యాప్తంగా సుమారు 7,600 పైగా ప్రాజెక్టులలో విస్తరించి ప్రజా ఆరోగ్య సంరక్షణ కొరకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 50 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ, కార్మికులకు కానీ గుర్తించకుండా అతి తక్కువ వేతనాలను ఇస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమదోపిడీ చేస్తున్నారని, తమ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు, ఆయాలు ఉద్యమాలు నిర్వహించి కొద్దిపాటి వేతనాలను పెంచుకోవడం జరిగిందని, కానీ నేటికి ప్రభుత్వ సౌకర్యాలు కానీ, కనీస వేతనాలు కానీ ఏవీ అమలు జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలే పరిష్కార మార్గమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వాణి, సూర్యకళ, జరీనా, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కోసం 50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా, వర్కర్లుగా, ఆయాలుగా 100 రూపాయల నుంచి టీచర్లకి, 50 రూపాయల నుంచి ఆయాలకి జీతం ఉన్న సందర్భం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ఇప్పుడు అనేక పోరాటాలు చేయటం మూలంగా 34 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏర్పడటం జరిగింది. సిఐటియు ఏర్పడ్డ తర్వాత నుంచి అనేక పోరాటాలు చేయటం మూలంగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కారం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది అంటూ నవిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు ఆధ్వర్యంలో నవిపేట్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్రావు, సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరుతో రైతుల్ని నట్టేడా ముంచడం పట్ల మండిపడ్డారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30% కూడా మాఫీ చేయకుండా రైతుల్ని నట్టేట ముంచారన్నారు. రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తామని ఇప్పుడు మాట మార్చి 12,000 ఇస్తామనడం ఏంటని మండిపడ్డారు. 6 గ్యారెంటీలలో ఒక్కటైనా ప్రజలకు అందించలేదని, ఇలా చేస్తే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. పెన్షన్లు 4,000కు పెంచుతామని ఆ హామీని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరుద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, సీనియర్ నాయకులు సూరిబాబు, గొంటిరాజు, పోతన్న, నర్సింగ్రావు, యువజన నాయకులు తయార్ బిన్ జాఫర్, స్వామి, సాయికుమార్ గౌడ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు మరి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ మోసం చేస్తా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గారడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చుతులకు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక పిచ్చి కుక్కకి ఎట్లా కుక్క కలిస్తే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు వల్ల ఒక మాట రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు. వాళ్ళకే మరి సోయి లేకుండా ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నవిపేట్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రేపు మంగళవారం రోజున నిర్వహించే విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు ఏడి గడ్డం ప్రశాంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు కరెంట్ బిల్లుల విషయంలో కానీ, లో హై వోల్టేజ్ విషయంలో కానీ, విద్యుత్ కనెక్షన్ల విషయంలో కానీ మరే రకమైన సమస్యలు ఉన్న నవిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు నవిపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని ఏడీ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 7, 2025 మంగళవారం నాడు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నవిపేట్ మండల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ సిడిఆర్ చైర్పర్సన్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. సో మన నవిపేట్ మండలంలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు ఏమన్నా ఉంటే వచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాన 12,000 ఇస్తామనడంతో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ వేల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఏదైతే 15,000 ఇస్తానని చెప్పి మళ్లీ మాట తప్పి రైతు భరోసా కింద 12,000కు కుదిరించి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఆల్రెడీ 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యమని చెప్తున్నారు కానీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రైతులకు మోసం చేసే ఏ ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరపున మీరు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాన 15,000 ఖచ్చితంగా ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని, అలాగే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఊరుకోమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు రేగులరాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బాబూర్ ప్రతాప్, సురేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మేనిఫెస్టో విడుదల చేసింది. అదేంటంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, రైతులకు ఇచ్చిన మాట మీద లేదు, ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిన మాట మీద లేదు. కొత్తగా 6,000 రూపాయలు ఇస్తామని కొత్త రకమైనటువంటి మంత్రివర్గంలో సాక్షాత్తు హైదరాబాద్లో ఇట్లాంటి రైతులను మోసగించే కొత్త అద్భుతమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేసింది. చాలా దారుణం. ఎందుకనంటే మేము రైతులని ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ రాలేదు, 48,000 కోట్లకు 23,000 కోట్లు. ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని ఆదేశానుసారం టీఎన్జీఓ నిజామాబాద్ జిల్లా నూతన డైరీ క్యాలెండర్ 2025 ఆవిష్కరించారు.
నిజామాబాద్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నందున జిల్లా నూతన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డి, విశిష్ట అతిథిగా జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని, ఇతర ముఖ్య అతిథులు విచ్చేస్తున్న సందర్భంగా టీఎన్జీఓ సంఘ భాగస్వామ్య సంఘాల నాయకులు, జిల్లా ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరిమణులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరని జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం పక్షాన ఉద్యోగులందరినీ కోరారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీఓఎస్ జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పూల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జి సంజీవయ్య, అతిక్ అహ్మద్, టీఎన్జీఓ సిటీ అధ్యక్షులు జాకిర్ హుస్సేన్, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టీఎన్జీఓ ఆర్మూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, విశాల్, భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జైనూరు బాధితురాలిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించింది. జైనూరులోని బాధితురాలి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత బాధితురాలికి ఆర్థిక సాయం అందించింది. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 27వ రోజుకు చేరింది. నిర్మల్లో కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమం ఆర్డీఓ ఆఫీస్ ముందర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు బూసరపు గంగాధర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని, శాంతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్నామని, గత 2 రోజుల క్రితం రెగ్యులర్ చేయడం కుదరదని, న్యాయపరమైన చిక్కులుంటాయని చెప్పడం జరిగిందని, అలా కుదరని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని, మేము కూడా అన్ని అర్హతలు ఉండి అన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సాధించామని, ఇది రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన వేతనంలో భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాంధారి రాజారత్నం, ఠాకూర్ గజేందర్ రాము, బ్రహ్మదండి నవిత తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 27 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మరి మన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కళాకారుల చేత ధూమ్ధామ్ కళాజాతర కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. గత 27 రోజులుగా మేము అనేక విధాలుగా మా యొక్క నిరసనను శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మా యొక్క నిరసన అనేది ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఎందుకంటే సిఎస్ఐ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దంత శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ ప్రముఖ దంత వైద్య నిపుణుడు సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత దంత శిబిరం నిర్వహించారు. క్యాంపులో దంత సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుమారు 160 పేషెంట్స్కు వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. అసోసియేషన్ సభ్యులు తమ కుటుంబాలకు సభ్యులందరూ ఈ సదవకాశం సద్వినియోగం చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేషెంట్స్ వైద్య పరీక్షలతో పాటు దంత సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది. డాక్టర్ సీను నాయక్ బృందానికి అధ్యక్షులు సిగిడి చార్లెస్, కార్యదర్శి పిఐ అనంతరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం సిఎస్ఐ చర్చ్ ప్రొసిబిరేటర్ ఇన్ఛార్జ్ రేవా, సిహెచ్ జార్జ్ రేవా ప్రకాష్ ప్రార్థన అనంతరం క్యాంప్ ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ల సందేహాలను డాక్టర్ సీను నాయక్ నివృత్తి చేశారు. మెదక్ డయాసిస్ రిజిస్ట్రార్ శైలేంద్ర, సమన్వయకర్త రాకేష్ చంద్ర, కోశాధికారి మున్నా ప్రసాద్, ఉపాధ్యక్షులు నాన్ సుధీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్, పీటర్ డేవిడ్ బార్నవాస్ పాల్గొన్నారు. డాక్టర్ సీను నాయక్ తన అమూల్యమైన సేవలను అందించారు. వారికి సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చాలా మటుకు నెగ్లెక్ట్ చేసుకుంటారు. సో ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా వేరే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. సో మనం అనుకుంటాం ఓన్లీ పన్ను పోతే ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ దానివల్ల వేరే డిసీజ్ స్టార్ట్ అవుతుంది. మన ఓరల్ హెల్త్ అంటే నోటి శుభ్రత సరిగా లేకపోతే దాని నుంచి రీసెంట్ స్టడీస్ చెప్పేదంటే కార్డియాక్ ప్రాబ్లం కూడా, అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. జీఆర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.
సంక్రాంతి సందర్భంగా ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాలికలు 25 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఎన్ అపర్ణ వ్యవహరించడం జరిగింది. జిఆర్ మెమోరియల్ సొసైటీ 2011లో ప్రారంభించడం జరిగింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ రంగాలలో ఎంప్లాయీస్కు సన్మానించడం జరుగుతుంది. అందులో వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సంక్రాంతి ముగ్గుల పోటీలు, 14 నవంబర్ హెల్త్ అవేర్నెస్ మొదలగునవి, వివిధ రంగాల నుండి బెస్ట్ ఎంప్లాయీస్ టాపర్స్ మొదలగునవి, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి బెస్ట్ ఎంప్లాయీస్కి సన్మానించడం జరుగుతుంది. సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు, ఉపాధ్యక్షులు ఎం లీలా, కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, ట్రెజరరీ వి లక్ష్మీనారాయణ, అడ్వైజర్ ఎం మోహన్. ఈ కార్యక్రమంలో ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ మేనేజర్ ఏ అనిల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ అర్చన యాదవ్ వారు కూడా పాల్గొన్నారు. ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ డేట్ 8 జనవరి 2025 రోజున ఉదయం 10 గంటలకు ఆక్స్ఫర్డ్ హై స్కూల్, ఎల్లమ్మగుట్ట స్కూల్ నందు ఇవ్వనున్నామన్నారు. ఈ పోటీలకు సుమారుగా 25 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మా నాన్నగారు ఏంటంటే 1947 ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టాడు, జిఆర్ ఆర్ట్ స్టూడియో. అందులో ఫోటోగ్రఫీలో నేను 1965లో ఎంటర్ అయ్యాను. అంటే చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. మా పేరెంట్స్ ఉన్నన్ని రోజులు స్టూడియో రన్ చేశాము, ఆ తర్వాత తీసేసాను. ఈ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ సివిల్ సప్లైస్ హమాలీలు కలెక్టరేట్ ముట్టడించారు. కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీల 6వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల నుండి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర పోలీసులు పెట్టి బియ్యం సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికుల వేతనాలకి ప్రభుత్వ బడ్జెట్కు సంబంధం లేకున్నా ప్రభుత్వం జీవో ఇవ్వకుండా సంక్రాంతికి ప్రజల్ని పస్తులుంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా వెంటనే జీవోను విడుదల చేసి సమ్మెను విరమింపజేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించి కమిషనర్తో చర్చించామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమన్లు, సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్, భాజన్న, బాబర్, మౌలానా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ స్వీపర్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకోవడం జరిగింది. అయినా ప్రభుత్వంలో చలనం రావటం లేదు. ఇవాళ దాదాపు సంవత్సర కాలంగా ఏఐటీసీగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో కానీ కమిషనర్ గారిలో కానీ చలనం రాకపోవటం దుర్మార్గం. మేము డిసెంబర్ 18వ తేదీ నాడు కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా సమ్మె నోటీస్ తీసుకున్నాక ఆయన మూమెంట్ చేయకపోగా ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ను గాలికి వదిలేసి విదేశాలకు పోవటం అనేది జరిగింది. ఇది దుర్మార్గం. కోనో కార్పోస్ చెట్లను తొలగించాలని సిపిఐ మాస్లైన్ నాయకులు డిమాండ్ చేశారు. మానవాళికి, ప్రకృతికి ప్రమాదకరమైన కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్లైన్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్లు మానవాళికి, ప్రకృతికి తీవ్ర నష్టకరమని అన్నారు. ఈ చెట్లు భూగర్భ జలాలను విస్తృతంగా పీల్చుకుంటూ ఇతర చెట్లను పెరగనీయవన్నారు. ఈ చెట్ల పుప్పొడి పీలుస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నారు. ఈ చెట్లపై పక్షులు కూడా వాలవంటే ఇవి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలన్నారు. కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు సైతం తేల్చారన్నారు. అందువల్లే ఈ చెట్లను ప్రపంచ దేశాల్లో నిషేధించాయని, మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ నిషేధించారన్నారు. ఈ చెట్ల వల్ల ఇప్పటికే చాలా మంది తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరింత మంది అనారోగ్యాల బారిన పడకుండా ప్రకృతి సమతుల్యం కోసం ఈ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కోనో కార్పస్ చెట్లను నగరంలో వీలైనంత తొందరగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసరావు, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, న్యాయవాది రాహుల్ పాల్గొన్నారు. పర్యావరణానికి అదేవిధంగా మనుషులకి ప్రమాదకరమైనటువంటి కోనా కార్పస్ చెట్లను నిజామాబాద్ నగరంలో తొలగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో అన్ని చోట్ల దాదాపు నిజామాబాద్ కలెక్టరేట్ చుట్టూ కూడా కోనా కార్పస్ చెట్లున్నాయి. ప్రధాన కూడళ్లలో డివైడర్ల మీద ఈ చెట్లను పెంచారు. అదేవిధంగా పార్కుల్లో, నగర వీధుల్లో, రోడ్లెంబట
నివాసాల మధ్యలో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ హరితహారం. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామానికి చెందిన బంగాళీ రవి గుండెపోటుతో మరణించడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆర్థిక సాయం చేశారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామానికి చెందిన బంగాళీ రవి అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్తో మరణించడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా బజాజ్ ఆల్ ఇండియా అడ్వైజర్ నిఖిల్, డాక్టర్ మారుతి ఆధ్వర్యంలో 30,000 ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగాళీ రవి ఆకస్మిక మరణం చెందడంతో వారి కుటుంబం దీనస్థితిలో పడడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బంగాళీ రవి మామూలు కూలీగా పనిచేస్తూ ఉండేవాడని, అతనికి భార్య, 3 కూతుళ్లు ఉన్నారని తెలిపారు. ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో బజాజ్ ఆల్ ఇండియా అడ్వైజర్ నిఖిల్ కుమార్, డాక్టర్ బొమ్మకంటి మారుతి, బొమ్మకంటి రాజేశ్వర్ గౌడ్, రంగు కిషోర్ గౌడ్, సుంకరి రాజేశ్వర్, కొప్పుల గంగ నర్సయ్య, సూప్పరి నర్సయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సౌడ శ్రీనివాస్, జేమ్స్ గంగారెడ్డి, జయరాజ్, పద్మారావు, ప్రణయ్, బొమ్మకంటి మైపల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రవి గారు జాన్కంపేట విలేజ్ నుంచి అనుకోకుండా ఆటో చనిపోవడం జరిగింది. అతనికి ఇప్పుడు మా బజాజ్ నుంచి కూడా 3 పిల్లలు, అందరు ఆడపిల్లలు, అనుకోకుండా ఆటో చనిపోవడం జరిగింది. ఆర్థిక సాయం మనిషికి కొంచెం చేయడం జరిగింది. మా బజాజ్ తరఫున కూడా 20,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాంకులలో కనీసం 312 రూపాయలు కట్టుకోవడం, 1000 రూపాయలు కట్టుకోవడం ప్రతి ఒక్కరు చేయాలి. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. మాకు ఒక విధమైన బాధ ఉంది. ఇంటింటికి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఇంటికి ఇంటి యజమానికి మాత్రం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తహసీల్దార్ రవీంద్రరావు సూచించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తహసీల్దార్ రవీంద్రరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా అని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెడుతున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణ మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ వినతి పత్రం సమర్పించారు. రైతులందరికీ రైతు భరోసా అందజేయాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు షాహిద్, ఫయజ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం నాగభూషణం, రామరాజు గౌడ్, భూషణ నరహరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు మైనార్టీ వర్గాల వారి నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టీఎస్యూటీఎఫ్ క్యాలెండర్ డైరీలను ఎంఈఓ రేణుక చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఓ రమేష్, ఎం రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ క్యాలెండర్ డైరీలను ఎంఈఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటుందని అన్నారు. అనంతరం డైరీ క్యాలెండర్ను ఎంఈఓ రేణుకకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా నాయకులు ఓ రమేష్, ఎం రమేష్, మండల బాధ్యులు పి లింబగిరిస్వామి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం పంపింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు, ఉపాధ్యక్షులు గోలం లక్ష్మి, సహాయ కార్యదర్శి ఎన్ గోవర్ధన్, సభ్యులు బూన్ల లక్ష్మీ నరసయ్య, చంద్రకాంత్, నర్రకళ, నర్ర లావణ్యాలు పాల్గొన్నారు. వినతి పత్రం వివరాలని కలెక్టర్కి పెద్ది వెంకటరాములు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఈ గ్యారంటీని వెంటనే సర్వే చేసి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం.
చేస్తున్నాం. కానీ సర్వే కూడా పైపైనే చేస్తున్నారు తప్ప లోతైన పరిశీలన జరగడం లేదు. ఇందులో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని మేము సూచిస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. 5 లక్షలు సరిపోవు. కేంద్ర ప్రభుత్వం వారు 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వారు 5 లక్షలు కలిపి 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. వెంటనే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించాలని, అది కూడా ఇప్పుడే లబ్ధిదారులను ఎంపిక చేసి స్థలం ఇచ్చి ఇంటి రుణం 10 లక్షలు ఇవ్వాలని సూచిస్తూ యాంత్రీకరణ పెరగడం వల్ల ఉపాధి హామీ పథకాన్ని 2005లో పోరాడి సాధించుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చల్రపల్లి రైల్వే టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్గా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల బీజేపీ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంతో అధికారుల అభ్యంతరం. చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ఎంట్రీ. కర్ణాటకలో 2, గుజరాత్లో 1 కేసు నమోదు. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల సూచన. సంక్రాంతి పండుగ సందర్భంగా 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఏర్పాట్లు. ఈ నెల 6 నుంచి 18 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు ఉంటాయని అధికారుల వెల్లడి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన. దేశీయ స్టాక్ మార్కెట్పై చైనా వైరస్ ప్రభావం. భారత్లో 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో సూచీలు పతనం. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై సీఎం రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో పంజా విసురుతున్న చలి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. నిజామాబాద్లో కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన నిర్వాహకులు కిరణ్, ఎన్డీఎస్ సంతోష్. సమస్త జీవకోటికి ఆరోగ్యం చాలా ప్రధానం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.